ఇక డీటెయిల్స్ చూస్తే 2-3 రోజులుగా ముసురు పెట్టిన రాష్ట్రంలో వానలు దంచి కొట్టాయి. హైదరాబాద్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కురిసింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో పలుచోట్ల రహదారులు కొట్టుకుపోగా వంతెనలు తెగాయి. చెరువులు, కుంటలు ముత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలను వరద ముంచెత్తింది. ఇటీవల నాట్లేసిన వరిచేలు, మొక్కజొన్న, కంది, కూరగాయ పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయా గ్రామాల మధ్య రోడ్లపై ఉన్న లోతట్టు వంతెనలు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల అప్రోచ్ రహదారులు వరద ఉధృతికి తెగిపోవడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 268 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో కుండపోతగా కురిసిన వానతో పలు ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, సరూర్ నగర్, ఉప్పల్, చిలుకానగర్, రామంతపూర్, నాగోల్, బండ్లగూడలో భారీ వర్షానికి రహదారులపై వరద నీరు భారీగా చేరింది. ఆయా ప్రాంతాల్లోని దాదాపు 60కు పైగా కాలనీలు నీట ముంపులో చిక్కుకున్నాయి. अरे पवन थोड़ा